మరి అనుకూల వ్యాపార శేషాన్ని ఏ విధంగా సాధించవచ్చు అన్నప్పుడు నెంబర్ 1 పాయింట్ మనం తీసుకుంటే ఎగుమతులను పెంచడం ద్వారా అనుకూల వ్యాపార శేషాన్ని సాధించవచ్చు. నెంబర్ 2 దిగుమతులను తగ్గించడం ద్వారా అనుకూల వ్యాపార శేషాన్ని సాధించవచ్చు. మరి ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించినప్పుడు మనకు అనుకూల వ్యాపార శేషం ఉంటుందంటే అనుకూల వ్యాపార శేషం ఉంటుందని చెప్తున్నాం. మరి ఎట్లా ఎగుమతులు పెంచుతాం, ఎట్లా దిగుమతులు తగ్గిస్తామంటే ఏ వస్తువులైతే మన దేశం నుండి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామో ఆ ఎగుమతి చేసే వస్తువుల మీద మనం సుంకాలు తగ్గించినప్పుడు మన దేశ వస్తువులు విదేశ మార్కెట్లో చౌకగా ఉన్నప్పుడు మన వస్తువులు విదేశాల్లో ఎక్కువగా అమ్ముడు పోవటం వల్ల మన ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎగుమతి చేసే వస్తువుల మీద సుంకాలు తగ్గించడం ద్వారా దిగుమతి వస్తువులు ఏ వస్తువులైతే మనం దిగుమతి చేసుకుంటామో ఆ దిగుమతి చేసుకునే వస్తువులకు మనం ఆల్టర్నేటివ్ వస్తువులను తయారు చేసుకోవాలి. ఆల్టర్నేట్ అంటే ప్రత్యామ్నాయ వస్తువులను తయారు చేసుకుంటే దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగి మనకు అనుకూల వ్యాపార శేషం అనేది సాధించబడుతుంది.